హాయ్ అండి, నేను మీ షాహిదక్కని. నేనైతే ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానమాట. అది ఏంటంటే గుత్తి వంకాయ అనమాట. నూనె వంకాయ అంటారు, గుత్తి వంకాయ అంటారు. చూసారు కదా ఎంత బాగుందో. అసలు చూడటానికే కాదండి, తింటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, గ్రేవీ కూడా చూడండి చక్కగా చాలా బాగా వచ్చిందనమాట. రైస్లోకైనా సరే, అలాగే చపాతీలోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని అయితే మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి. అసలు మీరు ఈ రెసిపీ మీరు ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో అయితే నాకైతే మీరు ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేయాలి. చూసారు కదా ఎంత బాగుందో. అసలు వేడి వేడి రైస్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి గ్రేవీ కూడా. అలాగే మనం ఈ వీడియోలోకి వెళ్ళి ఈ గుత్తి వంకాయని ఎలా చేసుకోవాలో చేసుకుందాము. చలో అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ నూనె వంకాయకి అయితే ఒక 1/2 కిలో వంకాయలు అయితే తీసుకున్నాను. చూడండి ఇట్లా బాగా కొంచెం లేతగా ఉండాలి మనకి. నూనె వంకాయ యొక్క టేస్ట్ బాగుంటుంది అనమాట. ఈ పక్కన పెట్టేసుకుందాము. 1/2 కిలోకి మనం ఒక 150 గ్రాములు అయితే పల్లీలు తీసుకొని ఇలా సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం ఎండు కొబ్బరి కూడా అనమాట. ఈ మిక్సీకి అయితే పట్టేసుకుందాము. మనం ఈ శనగపప్పునైతే మిక్సీలో పౌడర్ ఇలా చేసి పెట్టుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాం కదా. అలాగే పసుపు, 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ అనమాట. అలాగే 1 స్పూన్ ధనియా పౌడరు, కారం కూడా రుచికి సరిపడా అనమాట. మీరు ఎంత స్పైసీగా తింటారో అంత కారమే వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకొని చక్కగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. బౌల్లోకి అయితే నీళ్ళైతే తీసుకున్నాం కదా, దాంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకుందాము. మనం వంకాయ అయితే తీసుకున్నాం కదా, 1/2 కిలో వంకాయలని ఇలా గుత్తి వంకాయకి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మనకి పుచ్చులు ఏమన్నా ఉంటాయేమో చూసుకొని నీట్గా, చూసారు కదా ఇలా కట్ చేసేసి మనం ఆ ఉప్పు నీళ్ళలో వేసేసుకోవాలి. మనం కట్ చేసుకున్న ఈ వంకాయలను అయితే శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకుందాము. మనం ఈ వంకాయల్లోకి అయితే మనం స్టఫ్ చేసుకోవటానికి అయితే మనం ఆల్రెడీ మనం ఇవి మసాలా పౌడర్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా. మొత్తం వంకాయల్లోకి అయితే కొంచెం పెద్ద వంకాయ అనుకోండి, ఒక 3 ఘాట్లు అయితే పెట్టుకోండి. మొత్తం ఇలాగా స్టఫింగ్ అయితే చేసుకోవాలి. మనం ఒక 1/2 కిలో వంకాయలు తీసుకున్నాం కదా, 1/2 కిలో వంకాయల్లోకి చక్కగా ఇలా స్టఫ్ చేసేసుకోవాలి మసాలాని. మసాలా అయితే పెట్టేసి రెడీ చేసుకున్నాం కదా. స్టవ్ మీద అయితే బౌల్ పెట్టేసుకుందాము. స్టవ్ మీద అయితే బౌల్ అయితే పెట్టుకున్నాం కదా. నూనె వంకాయ కదా, కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. ఒక 150 గ్రామ్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను కూడా ఆయిల్లో వేసేసుకున్నాము. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. మనం ఏదైతే రెడీ చేసుకున్నామో వంకాయలను కూడా ఇందులోనే వేసేసుకొని ఆయిల్లో కొంచెం మగ్గాలన్నమాట. మనం తీసుకున్న వంకాయలన్నీ చక్కగా ఇలా వేసుకోవాలి. వంకాయలను అయితే మనం కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత
మూత పెట్టేసుకొని సిమ్లో అయితే పెట్టుకుందాము. మనం ఈ గుత్తి వంకాయలోకి అయితే మసాలా పౌడర్ని రెడీ చేసుకున్నాం కదా, మనకి మిగిలి ఉంటుంది కదా పౌడరు, ఆ పౌడర్ని కూడా ఇందులోనే వేసేసుకొని ఆ మసాలా పొడిని వేసుకున్న తర్వాత కూడా మనం చక్కగా కొంచెం అలా ఫ్రై చేసేసుకోవాలి. మాడిపోకుండా చక్కగా ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని సరిపడా వాటర్ అన్నమాట. కొంచెం ముదురు వంకాయలు అనుకోండి, కొంచెం ఎక్కువే పోసుకోండి. నీళ్ళు ఎక్కువ మరీ ఎక్కువ కాదు, పెద్ద గ్లాస్ నిండా పోసుకోండి. సరిపడా నీళ్ళైతే పోసుకున్నాం కదా, హైలో పెట్టేసుకొని కొంచెం చక్కగా ఉడకనివ్వాలన్నమాట. మూత పెట్టేసుకుందాము. మనకి కూర అయితే రెడీ అయిందో లేదో ఒకసారి చూద్దామా. చక్కగా అన్నమాట వేడివేడిగా పొగలు వచ్చేస్తుంది, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. చక్కగా మగ్గిపోయాయి వంకాయలు కూడా, చూడండి బాగా మెత్తగా మగ్గాయి అన్నమాట. లేత వంకాయలు ఇవి. మనం ఇలా చూసుకోవాలన్నమాట, ఉడికాయా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోద్ది. అంతేనండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.